హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ వీడియోలో మనం ముఖ్యమైన పండుగలు గతంలో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఆన్లైనర్ రూపంలో ఇక్కడ మీకు అందిస్తున్నాం. ఆల్రెడీ మొట్టమొదటి వీడియోలో మనం 1 నుంచి 50 వరకు చూడడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం 51 నుంచి 100 వరకు ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. గతంలో ఏదో ఒక ఎగ్జామినేషన్లో అడిగినట్టు బిట్స్ అనమాట. కాబట్టి వీటిని మీరు నెగ్లెక్ట్ చేయవద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్గా భావించండి. ప్రతిదాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో నేను కూడా ఎక్కడైతే ఇంపార్టెంట్ వర్డ్ ఉందో, ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఉందో, ఎట్లా గుర్తుంచుకోవాలో కోడింగ్ ఉంటే ఖచ్చితంగా నేను మీ ముందుకు తేవడం జరుగుతుంది. సో దాంతోపాటుగా మీరు కూడా ఏం చేస్తారంటే, మీకు తెలిసి ఉంటే, మీకు కూడా ఒక కోడింగ్ విధానం అనేది ఉంటే మీరు కూడా నోట్ చేసుకోండి. తప్పు కానే కాదు. నేను హింట్ ఇస్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా ముందుకెళ్తే మన యొక్క ప్రయాణం అనేది చాలా సాఫీగా సుగవంతంగా జరుగుతుంది. మీరు కూడా చాలా పండుగలు వేరే వాటికి కూడా ఇంకా ఇవి కాకుండానే డ్యాన్సెస్ కానీ పండుగలు కానీ వేరేది కానీ మీరు కూడా క్రియేట్ చేసుకుంటారు దానికి అలవాటు పడితే. మరి చూద్దామా? మరి చూస్తే ఇక్కడ విచ్ ఫెస్టివల్ ఈజ్ నోన్ యాజ్ విజయదశమి. సింపుల్ బిట్ కదండి. సో విజయదశమి అని ఏ పండుగను అంటారు? సో దసరా. మరి దసరాను ఎక్కడ జరుపుకుంటారంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా జరుపుకుంటారు దసరాను. కాకపోతే దీనికి ప్రత్యేకమైన ఒక రాష్ట్రం అనేది కూడా ఉంటుంది. ఆ యొక్క రాష్ట్రం ఏదంటే కర్ణాటక. కర్ణాటకలో కూడా మైసూరు అనేది ఇక దసరాకు చాలా ఫేమస్. కర్ణాటకలోని మైసూరు అనేది ఇది మనకి చాలా ఫేమస్ అనమాట. 52 ద రిలీజియస్ ఫెస్టివల్ ఆఫ్ గణేష్ చతుర్థి. ఓకే, ద రిలీజియస్ ఫెస్టివల్ ఆఫ్ గణేష్ చతుర్థి ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అంటున్నాడు. ఓకే, ద రిలీజియస్ ఫెస్టివల్ ఆఫ్ గణేష్ చతుర్థి అంటే గణేష్ చతుర్థి అనే మతపరమైన పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది? మరి గణేష్ చతుర్థి, గణేష్ ఉత్సవాలు అనేటివి ప్రతి రాష్ట్రం కూడా జరుపుకుంటారు, అవునా కదా? ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఈవెన్ తెలంగాణలో కూడా చాలా ఫేమస్. ఇట్లా ప్రతి రాష్ట్రాల్లో కూడా గణేష్ విగ్రహాలను ఊరేగిస్తాం. మరి వీటితో పోల్చుకుంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయింది గణేష్ ఉత్సవాలు అనేది, ఎవరు స్టార్ట్ చేశారు కూడా చూద్దాం ఒకసారి మనం. మరి ఇక గణేష్ చతుర్థి అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి మహారాష్ట్ర. చాలా ఫేమస్ వచ్చేసి మనకి ఇది మహారాష్ట్ర. ఎందుకు మహారాష్ట్ర అంటే యాక్చువల్గా ఇక గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేసిందే బాలగంగాధర తిలక్. మరి బాలగంగాధర తిలక్ ఎవరంటే ఈయన లోకమాన్య అని బిరుదు పిలుస్తాం, లోకమాన్య. సో లోకమాన్య బాలగంగాధర తిలక్. అయితే ఈయన కూడా లాల్ బాల్ పాల్లో ఒకరు. సో లాల్ బాల్ పాల్ అంటే లాల్ అంటే ఎవరు? వీళ్ళు ముగ్గురు కూడా ఎక్స్ట్రీమిస్టులు అనమాట, అతివాదులు అంటాం వీళ్ళ ముగ్గురిని. సో లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బిపిన్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. సో బాల్ అంటే బాల గంగాధర్ తిలక్. ఇక బాల గంగాధర్ తిలక్కే ఈ యొక్క ఉత్సవాన్ని స్టార్ట్ చేసిందనమాట. సో లాల్ బాల్ పాల్ అనే పేరుతో ఈ ముగ్గురిని కూడా మనం ఎక్స్ట్రీమిస్టులు ఇంకా పిలవడం జరుగుతుంది. సో కాబట్టి మరి లోకమాన్య బిరుదు కలిగినటువంటి వ్యక్తి బాల గంగాధర్ తిలక్. మరి ఈయన ఇంకొక ఓటు చెప్పడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ కొటేషన్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అనే కొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బిట్ని కూడా మనకు గతంలో చాలాసార్లు అనేక ఎగ్జామ్స్లో ఇచ్చారనమాట ఇది. మరి మహారాష్ట్ర అంటే గుర్తురాల్సి మనకు లావణి డ్యాన్స్ కూడా గుర్తు రావాలా, లావణి డ్యాన్స్. నెక్స్ట్ చూస్తే పెన్కుని లేకుంటే పెయిన్ కుని అనే ఫెస్టివల్ రిలీజ్ సెలబ్రేట్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. సో పెయిన్ కుని, ఓకే, పెయిన్ కుని, ఓకే, పెయిన్ కుని లేకుంటే పెయిన్ కుని మీ ఇష్టం. పెయిన్ కుని అనే ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఓకే, పెయిన్ కుని అనే ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మరి మనకు కేరళలో మనకు బోటింగ్ ఫెస్టివల్ చాలా ఫేమస్, బోట్ ఫెస్టివల్ చాలా ఫేమస్ అనమాట. మరి ఆ బోట్లు తొక్కి వాళ్ళకు కాళ్ళు పెయిన్ అయినాయి అనమాట, కాళ్ళు పెయిన్స్ వచ్చేసినాయి. కేరళలో బోటింగ్ ఫెస్టివల్ చాలా ఫేమస్, అడుగుతారనమాట. సో బోట్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే కేరళ రాష్ట్రంలో. మరి యొక్క బోట్లు తొక్కి కాళ్ళకు పెయిన్ వచ్చింది కాబట్టి కాళ్ళకు కాబట్టి పెయిన్ కుని, ఓకే, పెయిన్ కుని లేదంటే పెన్ కుని అనే ఫెస్టివల్ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ చాలా ఫేమస్ అయినటువంటిది అంటే బోట్ ఫెస్టివల్ చాలా ఫేమస్. అదే మరి ఓనం ఫెస్టివల్ అంటే చాలా ఫేమస్. మరి మనకు ఉగాది న్యూ ఇయర్ ఎలాగో ఆ విధంగా కేరళ వాళ్ళకు విషు అనేది వాళ్ళకు న్యూ ఇయర్ అనమాట. మరి చూస్తే 54 విచ్ డెయిటీ ఈజ్ వర్షిప్డ్ డ్యూరింగ్ ద హిందూ ఫెస్టివల్ ఛట్ పూజ. మరి ఛట్ పూజ హిందూ పండుగ అయినటువంటి ఛట్ పూజ సమయంలో ఏ దేవతను పూజిస్తారు? ఓకే, ఏ దేవతను పూజిస్తారు? ఓకే, విచ్ డెయిటీ
మరి ఈ యొక్క ఛత్ పూజ అనేది ఎక్కడ జరుపుకుంటారు ముఖ్యంగా అంటే బీహార్ రాష్ట్రంలో కాకుండా ఆ యొక్క నార్థన్ స్టేట్స్ జరుపుకుంటారు. మెయిన్ మనకు బీహార్తో పాటుగా పక్కన ఉన్నటువంటి దేశం నేపాల్ దేశంలో కూడా బీహార్ ఆనుకొని ఉంటుంది కదా నేపాల్, అందువల్ల ఇక్కడ కూడా జరుపుకుంటారు. మరి ఇక్కడ గాడ్ ఎవరు ఉంటారంటే సన్ గాడ్, సూర్యదేవునికి అంకితమైనటువంటిది అనమాట. మనకి ఈ విధంగా అయితే మనం సంక్రాంతి మనకు కూడా మకర సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమిటిది సన్ గాడ్. నెక్స్ట్ విచ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ద ఆనర్ ఆఫ్ లార్డ్ చూడండి ఇక్కడ పద్మ సంభవ. ఓకే, పద్మ సంభవ భగవంతుని గౌరవార్థం ఏ పండుగను జరుపుకుంటారు? మరి పద్మ సంభవ అనే పండుగను ఎక్కడ జరుపుకుంటారంటే లడఖ్లో జరుపుకుంటారు. లడఖ్లో జరుపుకుంటారు. మరి ఎవరి గౌరవార్థం అంటే దీన్ని మనం హెమిస్ ఫెస్టివల్ అనుకుంటాం. హెమిస్ ఫెస్టివల్లో లార్డ్ పద్మ సంభవను మనం పూజిస్తాం అన్నమాట. క్వశ్చన్ 56 ఇన్ విచ్ స్టేట్ ఈజ్ సోలాంగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఇన్ విచ్ స్టేట్ ఈ సెలబ్రేటెడ్ సోలాంగ్ ఫెస్టివల్? సోలాంగ్ అరుణాకు ఎన్నో ఉన్నాయండి అరుణాకు. అరుణా కోసం సోలాగా లాంగ్ జంప్ చేస్తున్నాడు అంటే ఎవరు రావద్దురా, అరుణ నాది, నా ఒక్కరికి అంకితం అనేసి. ఇక్కడ అరుణ కోసం సోలోగా అంటే లాంగ్గా పరిగెత్తిపోతున్నాడు. అరుణ కోసం సోలోగా లాంగ్ స్టెప్స్ పోతున్నాడు, చాలా వేగంగా పోతున్నాడు. కాబట్టి సోలాంగ్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకే, దెన్ విచ్ జీవిష్ ఫెస్టివల్ ఈ కాల్డ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్? యూదులు జరుపుకునే ఏ పండుగను దీపాల పండుగ అని కూడా అంటారు. మన దీపాలు అన్నట్లుగా వీళ్ళు ఈ యొక్క యూదులు ముఖ్యంగా ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు కదా యూదులు అంటే కాల్డ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. మనం ఎట్లా గుర్తించుకోవాలి ఏంటంటే జీవిష్ అని కదా. జీవిష్ అంటేనే మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే యూదులు అంటే ఎవరు మన ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తంలో ఎక్కడున్నారంటే ఇప్పుడు హిందూస్ అంటారు. హిందూస్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు? భారతదేశం, నేపాల్. ఆ విధంగా మనకు ఇక యూదులు అనేవాళ్ళు ఇజ్రాయెల్ కంట్రీలో ఎక్కువ ఉంది. ఇజ్రాయెలే ఎక్కువ ఉంది, యూదులు అనమాట అంతవాళ్ళు. కాబట్టి ఈ యొక్క యూదులు ఉంది కాబట్టి ఇజ్రాయెల్ జరుపుకుంటారు. దాంతోపాటుగా మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలోని ఎక్కడెక్కడైతే యూదులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక పండుగలు జరుపుకుంటారు. కానీ మనం చెప్పాల్సింది ఏమంటే ఇజ్రాయెల్. మరి యూదు ఏ పండుగ దీపాలు మరి దేన్ని అంటారంటే హనుక్కా. ఆ పండుగ పేరు ఏమంటే హనుక్కా. మనకి పండుగ పేరు మనం దీవాలి అంటాం. మన దీవాలి అన్నట్లుగా వాళ్ళు దాన్ని ఏమంటారంటే హనుక్కా అంటారు. హనుక్కా ఫెస్టివల్. 58 ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద 5-day రిలీజియస్ ఫెస్టివల్ ఆఫ్ షాద్ నాంగ్ క్రేమ్ సెలబ్రేటెడ్? చాలాసార్లు మనకు వచ్చింది ఏది నాంగ్ క్రేమ్. ఓకే, క్రీమ్ నాకుంటున్నాడు. ఎక్కడ నాకున్నాడు క్రీము? మేఘాల్లో అని చెప్పడం జరిగింది. మేఘాల్లో క్రీమ్ నాకుంటున్నాడంటే అది ఖచ్చితంగా మేఘాలయకు సంబంధించినటువంటిది. నాంగ్ క్రేమ్. ఓకే, నాంగ్ క్రేమ్. ఓకే, ఇది 5 days జరుపుకుంటారండి. 5 రోజుల మతపరమైనటువంటి పండుగైన షాద్ నోంగ్ క్రేమ్ను ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే అది వచ్చేసి మనకు మేఘాలయ. ఓకే, మేఘాలయ జరుపుకుంటారు. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద 5-day రిలీజియస్ ఫెస్టివల్ ఆఫ్ షాద్ నాంగ్ క్రేమ్? దీని గుర్తుపెట్టుకుని క్రీమ్ మేఘాలలో క్రీమ్ నాకుంటున్నాం అని చెప్పి గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుపెట్టుకుపోద్ది. నాంగ్ క్రేమ్ అనే ఫెస్టివల్ను మేఘాలయ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది. దెన్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ పొంగల్? ఓకే, పొంగల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్. పొంగల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే పొంగల్ జరుపుకునే మెయిన్ రాష్ట్రం ఏదంటే తమిళనాడు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి ఎలాగో 3 రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది. మనం సంక్రాంతి అని ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే దానికి మనకు డేస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ డే భోగి అని, లాస్ట్ డే వచ్చేసి మనకు కనుమ అని, మధ్య రోజు వచ్చేసి మన పెద్దల పండుగ అని ఇది జరుపుకుంటాం. అదే మాదిరిగా తమిళనాడులో ఈ యొక్క మనమైతే 3 days జరుపుకుంటే వాళ్ళు ఆ యొక్క పండుగను 4 days జరుపుకుంటారు. ఆ యొక్క 4 daysలో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఏదో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది అవకాశం అయితే ఉంటుంది మన ఎగ్జామినేషన్లో. కాబట్టి మనకు గుర్తుండాల్సింది అంటే పొంగల్ అంటే మనకు గుర్తుండాల్సింది పొంగల్ అంటారు అనమాట వాళ్ళు ఆ యొక్క పండుగ రోజు. నేను ఎందుకంటే తమిళనాడులో నేను దాదాపుగా 9 years పనిచేయడం జరిగింది పిఎఫ్ ఆఫీస్లో. అక్కడ చాలా బాగా అద్భుతంగా జరుపుకుంటారు. పొంగలో అంటారు 14 ఆ యొక్క పండుగ సందర్భంగా. మరి ఇది మనకు
సంక్రాంతి. ఓకే, మనం ఏం చేస్తాం దీన్ని సంక్రాంతి అనుకుంటాం, మన ఆంధ్రప్రదేశ్ దీన్ని సంక్రాంతి అంటాం. మరి చూస్తే ఇక్కడ సంక్రాంతి చూస్తున్నట్లయితే తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే వచ్చేసి మనకు భోగి అంటాం, అంటే మంటలు వేసుకుంటాం, చల్లి మంటలు వేసుకోవడం జరుగుతుంది, భోగి మంట అంటాం దాన్ని. సెకండ్ డే ఏమంటే దాన్ని మనం సంక్రాంతి, అంటే ఫస్ట్ డే భోగి, రెండవ డే మన సంక్రాంతి అంటాం. దీన్ని పెద్ద పండుగ అని కూడా అనడం జరుగుతుంది, పెద్ద పండుగ అంటాం, పెద్దల పండుగ. థర్డ్ డే వచ్చేసి మనకి ఉంటుంది కనుమ పండుగ. కనుమ పండుగ ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే సంక్రాంతి. మరి అదే మాదిరిగా తెలంగాణలో మన సంక్రాంతి వల్ల ఏమంటారంటే పొంగల్ అంటారు. మన సంక్రాంతి అంటే దాన్ని పొంగల్ అంటారు. మరి ఇక తమిళనాడు ఇది 4 days జరుపుకోవడం జరుగుతుంది. సో మకర సంక్రాంతి నోన్ యాజ్ ఇక్కడ పొంగల్. మనకు మకర సంక్రాంతి ఏ విధంగా అయితే ఉందో దీని వాళ్ళు ఏమంటారంటే పొంగల్ అంటారు. సో ఫస్ట్ డే యాజ్ యూజువల్గా మనలాగానే ఇల్లు కూడా భోగి అంటారు. సెకండ్ డే వచ్చేసి మనకు తాయి పొంగల్ అంటారు, తాయి పొంగల్ అంటారు. థర్డ్ వచ్చేసి మనకు మాటు పొంగల్ అంటారు, మాటు పొంగల్. దెన్ ఫోర్త్ డే మనకు కనుమ పొంగల్. మరి సేమే మనకు కూడా కనుమ, ఇది కూడా కనుమ, భోగి భోగి. సో ఇక్కడ మన సంక్రాంతిని ఏం చెప్పినాడు, సంక్రాంతి వీళ్ళు ఏమంటారు సంక్రాంతి నోన్ యాజ్ పొంగల్, కాబట్టి పొంగల్ ఇక్కడ 2. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, భోగి, తాయి పొంగల్, మాటు పొంగల్, కనుమ పొంగల్. అడగచ్చు అనమాట, మాటు పొంగల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు, కనుమ పొంగల్ ఎక్కడ జరుపుకుంటారు అంటారు. కాబట్టి మనం ఈ రెండు కంపేర్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఏమంటారు, మరి తెలంగాణలో ఏమంటారు, మన తమిళనాడులో ఏమంటారు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ గుర్తుపడుతుంది. ఓకే, ఇది వచ్చేసి కంప్లీట్గా తమిళనాడు, ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా ఏపీ అండ్ తెలంగాణ, ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో అనమాట. దెన్ 60 యోషాంగ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో యోషాంగ్ అనే ఫెస్టివల్ను ఏ రాష్ట్రం జరుపుకుంటారు. ఓకే, మణిపూర్. మనీలో పూర్, మనీ లేకుండా పూర్ అవుతాం కదా. సో మనీ లేకుండా పూర్ అయితే ఏమన్నా యో దానం చెయ్యా అని అడుక్కోవాలన్నమాట. కానీ మనీ లేకుండా పూర్గా ఉంటే, మనీ లేకుండా పూర్గా ఉంటే ఏం చేయాలా, యో సామి డబ్బులు అని అడుక్కోవాలి. ఈ ఒకటి యో షాంగ్ దీన్ని ఎం అని అడుక్కోండి. యో సామి ఎట్లా అడుక్కునే వాళ్ళు, యో సామి 2 డబ్బులు సామి, 2 డబ్బులు సామి, 1 రూపాయి దానం చేయరాదే అంటారు అనమాట. కాబట్టి మనీ లేకుండా పూర్గా ఉంటే, నువ్వేం చేయాలా, యో సామి అని అడుక్కోవాలి. కాబట్టి యో షాంగ్. సో యో షాంగ్, యావో షాంగ్ ఆర్ యో షాంగ్ మీ ఇష్టం, యో షాంగ్. సో యావో షాంగ్ అనే ఫెస్టివల్ను మణిపూర్లో జరుపుకుంటారు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మనీ లేకుండా పూర్గా ఉంటే యో షామి అని అడుక్కోవాలన్నమాట. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అవర్ ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ టీపీ స్టడీస్. అదే మాదిరిగా మీకు ఒకవేళ కోర్స్ ఇటువంటి కోడింగ్ విధానంలో కోర్స్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరి ఆ యొక్క లింక్ను ఉపయోగించుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు ఇది స్టాటిక్ జీకే నేర్చుకోవడం వల్ల మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏపీహెచ్సి కానీ, ఎస్ఎస్సికి కానీ, రైల్వేస్కి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ అయితే ఉత్తమ్స్ అకాడమీ, ఆఫ్లైన్ కోచింగ్ అయితే మీరు జాయిన్ అవర్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప, రాయచోటి రోడ్ అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు 8688080802 కాల్ చేయండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. సో అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వస్తూ ఉంటుంది, చదువుకోవడానికి మంచి వాతావరణం, మంచి ఫుడ్ ఉంటుంది. సో నైట్ టైమ్స్ కూడా మీకు చదువుకోవడానికి స్టడీ హాల్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. పోటీ పరీక్ష ఏదైనా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క జీకే క్లాసెస్ కానీ, ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, మరి షార్ట్కట్ మెథడ్స్ అరిథమెటిక్లో మీకు అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మీరు మనకు కోర్సును పర్చేజ్ చేసుకోండి. లేకుంటే ఆఫ్లైన్ కావాల్సి ఉంటే టర్నింగ్ పాయింట్ కడపకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ.